బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. వైసీపీ నుంచి 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీకి 15 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అటు కుప్పం మున్సిపాలిటీ అయితే టీడీపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం మున్సిపాలిటీ గత ఎన్నికల సందర్భంగా అనేక గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా అప్పట్లో డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ తన శాసనసభ్య ఏదైతే చైర్మన్ పదవితో పాటు అది ఏదైతే వార్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన నేపథ్యం తాజాగా జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెల్వం ఎంపికయ్యాడు. అయితే వైసీపీ నుంచి 4 చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన సెల్వం ఎంపిక సులువుగా మారింది. మొత్తం మీద ఏదైతే గతంలో ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వన్నెకల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన సెల్వంకు అవకాశం ఇస్తారని భావించారు. అయితే చివరి నిమిషం వరకు సెల్వం పేరు బయట పెట్టలేదు. మరో 2 కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ వారికి కాదని చెప్పి సెల్వానికి అవకాశం కల్పించారు. మొత్తం మీద వైసీపీ క్యాంపు 15 మందితో క్యాంపు నడిపినప్పటికీ క్యాంపులో ఉన్నవారు సైతం 4 క్యాంపు తర్వాత బయటకు వచ్చి టీడీపీకి మద్దతు పలకడంతో ఎక్సెప్షియస్ సభ్యులతో సహా మెజార్టీ టీడీపీ వైపు రావడంతో టీడీపీకి చెందిన సెల్వం ఎంపికయ్యాడు. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అక్కడ ఓటమి చెందలేదు. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏకపక్షంగా ఎన్నికలు జరగడంతో పాటు పోలీసులు అధికారుల సహకారంతో అప్పట్లో నామినేషన్లు కూడా తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ సులువుగా కుప్పం మున్సిపాలిటీలో పాగా వేయగలిగింది. చివరకు ఏదైతే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడును కూడా నియోజకవర్గంలోకి రానివ్వలేని పరిస్థితి కూడా ఎన్నికల సందర్భంగా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైకాపా అటు స్థానిక సంస్థలతోనూ ఏదైతే ఈ కుప్పం మున్సిపాలిటీలోనూ సులువుగా పాగా వేయగలిగింది. తర్వాత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఒక్కరొక్కరు ఆ పార్టీల నుంచి ఇటు టీడీపీ వైపు రావడంతో ఇప్పుడు జరిగిన ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సెల్వం విజయం సాధించాడు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.